మినీ సీరియల్ టుడే ఎపిసోడ్. మధు మ్యాడీ ఇద్దరు స్వీట్ తినిపించుకుంటారు. మధు ఫస్ట్ టైం మ్యాడీ నాకు భర్తలా స్వీట్ తినిపిస్తున్నాడు అనేసి తను హ్యాపీగా ఉంటుంది. స్వరూప పక్కకొచ్చి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మధు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అనేసి అంటుంది. అప్పుడు స్వరూప విచిత్రమైన పరిస్థితుల్లో మీ పెళ్లి జరిగిందమ్మా, మీ కాపురం ఎలా ఉంటుందో అని నేను టెన్షన్ పడ్డాను. ఈ పెళ్ళి మ్యాడీ బాబుకి అలాగే దేవాకి అలాగే నాగవల్లికి ముగ్గురికి ఇష్టం లేదమ్మా. అయినా కూడా నువ్వు వాళ్ళని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావమ్మా. నేను ఈ కార్యక్రమానికి పిలవాలా వద్దా అనేసి అనుకుంటూ ఉన్నానమ్మా. అప్పుడే నువ్వు ఫోన్ చేసి కార్యక్రమానికి అందరినీ పిలువని చెప్పావమ్మా. అందుకోసమే మేము ఈ కార్యక్రమానికి అందరినీ పిలిచామమ్మా. కానీ నువ్వు నీ పట్టుదలతో మ్యాడీ బాబుని కొంచెం కొంచెం మార్చుకుంటున్నావమ్మా అనేసి అంటుంది. అప్పుడు మధు లేదమ్మా, నేనేం మార్చుకోలేదమ్మా, తనేం మారలేదమ్మా, మేము 4 గోడల మధ్యన ఫ్రెండ్స్ లాగానే ఉన్నామమ్మా. ఇక్కడ బయట మాత్రం అందరి ముందు మాత్రం భార్యాభర్తలా ఉంటున్నామమ్మా. అంతే అమ్మ, మ్యాడీ ఆ రోజే చెప్పాడమ్మా నాకు 4 గోడల మధ్య ఫ్రెండ్స్లా ఉందామని చెప్పాడమ్మా. అదే ఫాలో అవుతున్నాడమ్మా మీ అల్లుడు గారు, తనేం మారలేదమ్మా. అయినా కానీ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నేను మా ఇంటికి వెళ్ళేటప్పటికల్లా నా భర్తగా నేను మా ఇంటికి తీసుకెళ్తానమ్మా. నువ్వేం బాధపడకమ్మా, అంతా నేను చూసుకుంటానమ్మా అనేసి మధు స్వరూపతో చెప్తుంది. అప్పుడు దూరం నుంచి లోహిత వింటుంది. అమ్మయ్య, వీళ్ళు 4 గోడల మధ్య ఫ్రెండ్స్ లాగానే ఉంటున్నారు, నాకు ఇదే కావాలి అనేసి తను అనుకుంటుంది. అయినా ఈ విషయం నాగవల్లి ఆంటీకి చెప్పాలా వద్దా అనేసి లోహిత ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత లోహిత అలాగే వరుణ్ ఇద్దరు బయట మాట్లాడుకుంటూ ఉండగా పంతులు గారు వస్తారు. వచ్చిన తర్వాత లోహిత పంతులు గారు వస్తున్నారేంటి అనేసి వరుణ్తో అంటుంది. అని లోహిత పంతులు గారి దగ్గరికి వచ్చి పంతులు గారు ఏంటి మీరు ఇలా వచ్చారు అనేసి అడుగుతుంది. అప్పుడు ఆ పంతులు గారు ఏం లేదమ్మా, మధుకు అలాగే మ్యాడీకి శోభన ముహూర్తం కోసం సుబ్బారావు గారు నన్ను పిలిపించారు అనేసి అంటాడు. అప్పుడు లోహిత షాక్ అయిపోతుంది. అసలు వాళ్లకు శోభనం ఏంటి, అయినా నాగవల్లి ఆంటీకి తెలియకుండా శోభనం జరిపించడం ఏంటి అనేసి తను అనుకుంటుంది. అప్పుడు వరుణ్ వాళ్ళు అక్కడ సత్యనారాయణ వ్రతం అలాగే రిసెప్షన్ చేశారు కదా, వీళ్ళు కూడా సుబ్బారావు అంకుల్ వాళ్ళు కూడా వీళ్ళకి శోభనం చేయించాలనుకుంటున్నారేమో, చేయించని అనేసి అంటాడు. అప్పుడు లోహిత అమ్మో శోభనం జరిగితే ఇంకేమైనా ఉందా, అమ్మో ఈ శోభనం జరగకుండా చేయాలి, నాగవల్లికి ఆంటీకి చెప్పాలా వద్దా అనేసి లోహిత ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోనే మా డాడీ వస్తాడు. వచ్చి పంతులు గారు అన్న మాటలు వింటాడు. శోభనం అనేసరికి పంతులు గారిని పక్కకు తీసుకెళ్ళి శోభనం జరగకుండా మీరే చేయాలి, ఇప్పట్లో ముహూర్తాలు లేవని చెప్పండి అనేసి అంటాడు. అప్పుడు పంతులు గారు సరే అంటారు. తర్వాత అందరి ముందు పంతులు గారు ఈ సంవత్సరంలో వీళ్ళిద్దరికీ ముహూర్తాలు లేవమ్మా అనేసి అంటాడు. తర్వాత రేపు మాత్రం మంచి దివ్యమైన ముహూర్తం ఉందా అనేసి చెప్తాడు. అప్పుడు మ్యాడీ షాక్ అయిపోతాడు. నేను ముహూర్తాలు లేవని చెప్పమన్నాను కదా, ఎందుకు ఉన్నాయని చెప్పాడు అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే మధు మ్యాడీ దగ్గరికి వచ్చి నువ్వు పంతులు గారికి ముహూర్తాలు లేవని చెప్పమన్నావు, కానీ నేనే పంతులు గారికి రేపు మంచి ముహూర్తం ఉందని చెప్పమన్నాను. నువ్వు మీ మమ్మీ డాడీ కోసం అన్ని సంతోషాలకి వాళ్ళకి సంతోషపెడతావు, నేను మాత్రం మా అమ్మ నాన్న సంతోషంగా ఉండాలని కోరుకుంటాను కదా, వాళ్ళ కోసమే ఈ శోభన ముహూర్తం పెట్టించాను, వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనేసి పెట్టించాను అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీకి కోపం వస్తుంది. నేను అంకుల్ ఆంటీకి చెప్పేస్తాను మనం ఇద్దరం ఫ్రెండ్స్గానే ఉన్నామని, నేను నిన్ను ప్రేమించలేదని చెప్తాను అనేసి అంటాడు. అప్పుడు మధు సరే నేను కూడా చెప్తాను నాగవల్లి ఆంటీకి దేవాకి ఇద్దరికి చెప్తాను, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామనేసి మ్యాడీ అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడు అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ ఈ విషయం మా మమ్మీ డాడీకి చెప్పకు, నేను కూడా స్వరూప ఆంటీకి అలాగే సుబ్బారావు అంకుల్కి చెప్పనులే, ఎందుకు నువ్వు ఇలా టార్చర్ పెడతావు మధు అనేసి మ్యాడీ అంటాడు. అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మధు ఆ నాగవల్లికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఆంటీ ఏం చేస్తున్నారా ఆంటీ అనేసి మాట్లాడుతుంది. అప్పుడు నాగవల్లి ఏం లేదులే కోడలి పిల్ల చెప్పు అనేసి అంటుంది. అప్పుడు మధు ఆంటీ ఈరోజు మా అమ్మ నాన్న మాకు శోభన ముహూర్తం ఏర్పాటు చేశారా ఆంటీ అనేసి చెప్తుంది. అప్పుడు నాగవల్లి షాక్ అయిపోతుంది. తర్వాత మధు చాలా హ్యాపీగా ఉంటుంది నాగవల్లికి చెప్పారనేసి. తర్వాత నాగవల్లి లోహితకి ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుంది అనేసి అడుగుతుంది. అప్పుడు లోహిత ఇక్కడ శోభనం ఏర్పాటు చేస్తున్నారా ఆంటీ అనేసి చెప్తుంది. అలాగే మ్యాడీ 4 గోడల మధ్య ఫ్రెండ్స్గానే ఉంటున్నారంట ఆంటీ, బయట మాత్రమే భార్యాభర్తలా నటిస్తున్నారంట ఆంటీ అనేసి చెప్తుంది. అప్పుడు నాగవల్లి ఈ విషయం ఈ లోహితకి ఎలా తెలిసింది, అయినా నాకు ఒక్కదానికే తెలుసు కదా ఈ విషయం అనేసి అనుకుంటుంది. అనుకున్న తర్వాత
నాగవల్లి శోభనాన్ని నువ్వే ఆప్ చేయాలి అనేసి అంటుంది. అప్పుడు లోహిత నేను ఆపుతానంటే మీరు చెప్పిన తర్వాత నేనెందుకు ఆపకుండా ఉంటాను, ఆపుతానా అంటే అనేసి చెప్తుంది. లోహిత ఎలాగైనా ఈ శోభన ఆపాలనేసి అనుకుంటుంది.